కొందరు భార్యలు భర్తలను వదిలేసి వేరే వారితో వెళ్లిపోతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ప్రేమ పేరుతో, విలాసాల పేరుతో, డబ్బు కోసమో, కారణం ఏదైనా పేదరికంలో ఉన్న భర్తను కాదని వేరే వారితో వెళ్లిపోతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న ఈ ధోరణిపై ఓ సినిమా వచ్చింది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓరుకుప్పై కథై ఫ్యామిలీ డ్రామా తమిళ్ మూవీ. ఈ మూవీలో భర్త చేసే మున్సిపాలిటీ ఉద్యోగం నచ్చకపోవడంతో వేరొకరిని ఇష్టపడి వెళ్లిపోతుంది భార్య. హీరో హీరోయిన్ ఫేస్ చేసే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, కుమార్ మున్సిపాలిటీలో చెత్త ఎత్తే ఉద్యోగం చేస్తుంటాడు. ఇతనికి చాలా సంబంధాలు వచ్చినా అతడు చేసే పని నచ్చకపోవడంతో క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఒక అమ్మాయికి ఇంట్లో వాళ్ళు క్లర్క్ అని చెప్పి పెళ్లి సంబంధం సెట్ చేస్తారు. ఈ విషయం తెలిసిన కుమార్ పెళ్లి కూతురు తండ్రికి నిజం చెబుతాడు. అతని నిజాయితీ మెచ్చుకుని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే విషయం పెళ్లైన తర్వాత అమ్మాయికి చెబితే సరిపోతుందని అంటాడు. ఈ క్రమంలోనే కుమార్ హీరోయిన్ల పెళ్లి జరుగుతుంది. అత్తగారి ఇంటికి వచ్చిన హీరోయిన్ కి ఆ వాతావరణం నచ్చదు. కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ ఒక పిల్లాడిని కంటుంది. ఒకరోజు అనుకోకుండా కుమార్ చెత్త ఎత్తుతూ ఆమె కళ్లల్లో పడతాడు. అది చూసి భర్తతో గొడవ పడి వెళ్లిపోతానని అంటుంది. తండ్రి ఆమెకు సర్ది చెప్పి అక్కడే ఉండాలని చెబుతాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు చూసి భర్త హీరోయిన్ ని అందులో పెడతాడు. ఆ తర్వాత ఇంటి పక్కన సాఫ్ట్వేర్ ఉద్యోగి హీరోయిన్ ను లైన్ లో పెడతాడు. తన కళలకు దగ్గరగా ఉన్న ఇతన్ని చూసి అట్రాక్ట్ అవుతుంది హీరోయిన్. ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోతారు. భార్య కనపడకపోవడంతో సెక్యూరిటీని అడుగుతాడు. నీ భార్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో క్లోజ్ గా ఉంటుందని చెబుతాడు సెక్యూరిటీ. అయితే హీరోయిన్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అతడు ఎంజాయ్మెంట్ కోసం చేసుకోవడంతో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని చెబుతాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను వదిలించుకోవాలని చూస్తాడు. ఈ క్రమంలో ఫ్రెండ్ కి ఆమెను అప్పజెప్పి మళ్ళీ తిరిగి వస్తానని వెళ్లిపోతాడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అయితే ఆ వ్యక్తి కూడా ఆమెపై కన్ను వేస్తాడు. ఇన్ని రోజులు నీతో ఉన్న అతడు నీ వీడియోలను కూడా మాకు చూపించేవాడని వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోస్ ను చూపిస్తాడు. హీరోయిన్ చాలా బాధపడడంతో పాటు భర్త కూడా గుర్తుకు వస్తాడు. అతడు బలవంతం చేయబోవడంతో దగ్గరలో ఉన్న కత్తిని తీసుకుని పొడిచి వేస్తుంది. అప్పుడు తను కూడా చచ్చిపోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో డోర్ తెరవగా ఎదురుగా భర్త ఉంటాడు. అక్కడ ఏం జరిగిందో కళ్ళారా చూస్తాడు. ఆ తర్వాత ఆ హత్యను తన మీద వేసుకుని భార్యను ఇంటికి పంపిస్తాడు. చివరకు హీరోయిన్ తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంటుంది? భర్త జైలు జీవితం గడుపుతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ఫ్యామిలీ డ్రామా మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే.